అవ్వబడ్డ నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమిచ్చాడో దానికి తృప్తి పడు. ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు. ఆకలి సరిగ్గా లేదని వేల రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వేల పట్టున ఆకలిస్తోంది సంతోషించు. దాహం వేస్తే మంచినీళ్ళు లోపలికి వెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులు వచ్చి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. గుడుక్కు నీళ్లు అయితే లోపలికి వెళ్తూనే సంతోషించు. రాత్రి తిని పడుకుంటే పొద్దునికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం అంతా ఏడుస్తున్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. తిన్నది గుండ్రాయి అయినా సరే తెల్లారేపటికి జీర్ణం అయిపోతుంది సంతోషించు. పడుకుంటే నిద్ర పట్టక చారుడు మాత్రం లేసి పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కలగడా మీద చెయ్యి మీద పడుకుంటే నిద్ర పడుతుంది. పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. వేదికకి కూర్చొని మాట్లాడటం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తుంది సంతోషించు. ఈశ్వరుడి వారు కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు, కూర్చుంటున్నావు. నడవలేని వాళ్ళు ఉన్నారు, నడుస్తున్నావు. చూడలేని వాళ్ళు ఉన్నారు, చూస్తున్నావు. వినలేని వాళ్ళు ఉన్నారు, వింటున్నావు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి. ఎన్ని మాటలు చెప్తావు. అది మానేసి ఎప్పుడు ఏదో పోయిన దాన్ని తలుచుకుని ఏడవడం కాదు, వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుందని కలువలు ఎగరేయడం కాదు. ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాడిని మించిన భాగ్యవంతుడు లేడు. అదే ధర్మం.